కేసీఆర్ ఉన్న పలంగా రావాలంటే రాడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఇప్పుడు అది పబ్లిక్ తెలిసిపోయింది కదా. ఇప్పుడు అప్పుడు ఆయన ఒక్కటి ఏంటంటే పిల్లలకు డ్యూటీలు ఇయ్యలేదు అన్నదే కోపం మీద పిల్లలు వేసారు అంతే. కానీ ఇప్పుడు అన్ని తెలిసిపోయింది. ఈడేసుంటోడు ఏం కథ 10 మంది నాయకులు ఇల్లు ఆడొక్కటి చేసిండు, ఈడ ఓడి చేసిండు, ఇంకో ఈయనకి ఇవ్వాలి అనికేయాలి అన్ని అబద్ధాలు చేసి ఆ బస్సు ఒక ఫస్ట్ బస్సు పెట్టిండు. ఇక గుద్దుకుంటారు తాను కూడా చేస్తారు. ప్రజాపాలన తీసుకొచ్చి సమస్యలు తీరుస్తున్నాం అంటుండు గొప్పగా. ఆయన ముఖం తీరుస్తుండు. ఆయన రైతులకు ఏం అసలు ఆడు వేస్ట్ కాడు. అంత మాట ఒక సీఎం అట్లా అనకూడదు కదా. ఏం సీఎం అని మేము చేస్తేనే ఆడు సీఎం అయ్యిండు. పబ్లిక్ చేస్తేనే ఆడ ఎట్లా అవుతాడు, ఇట్టిన అవుతాడా? పాలన అనేది కరెక్ట్ లేదంటారు రేవంత్ రెడ్డి. ఆయనకేముంటే ఉంటే ఇట్లా చేస్తావు. ముందు అన్న బస్సు కాకపోతే కూరగాయల పప్పుల ఉప్పుల తక్కువ చేయాలి. ఎవడన్నా బస్సులకు తక్కువ చేసి మంది నెత్తులు కొట్టి ఆయనకి వాళ్ళకి డ్యూటీలు ఇస్తాడు ఎవడన్నా. గతంలో కేసీఆర్ పెట్టలేదు, మేము పెట్టినామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన ముఖం పెట్టిండు, అందరు గుద్దుకుంటారు, తన్నుకుంటారు, తిడుతురు.